హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను వీఎస్ కోడ్ ఎడిటర్‌లో యూజ్ అయ్యే కొన్ని ఎక్స్‌టెన్షన్స్‌ని చూపిస్తున్నాను. ఫస్ట్ ఎక్స్‌టెన్షన్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అనంటే, మనం జావాస్క్రిప్ట్ కోడ్ అవుట్‌పుట్ చూడాలి అనంటే జనరల్‌గా బ్రౌజర్ ఓపెన్ చేస్తాము. లేకపోతే మనకి నోడ్ జేఎస్ సాఫ్ట్‌వేర్ ఉంటే ఇక్కడ టెర్మినల్‌లో ఆ ఫైల్‌ని రన్ చేస్తాం. కానీ మనం ఎడిటర్‌లోనే కోడ్ రాసేటప్పుడే ఆ లైన్‌లోనే మనకి అవుట్‌పుట్ రావడం కోసం ఒక ఎక్స్‌టెన్షన్ యూజ్ అవుతుంది. సో, ఇక్కడ నేను ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేశాను ఎక్స్ అని. సో, నేనిప్పుడు దాన్ని ప్రింట్ చేస్తున్నా కన్సోల్‌లో. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని ప్రింట్ చేస్తే మనకి దీని రైట్ సైడే దాని యొక్క అవుట్‌పుట్ అనేది వచ్చేసింది. సో, ఈ ఎక్స్‌టెన్షన్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అనంటే ఎవరైతే లెర్నింగ్ పర్పస్ కోసం జావాస్క్రిప్ట్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి అవుట్‌పుట్ కోసం ప్రతిసారి బ్రౌజర్‌కెళ్ళి ఓపెన్ చేసే కన్నా ఈ వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఈ ఎక్స్‌టెన్షన్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఎక్స్‌టెన్షన్ నేమ్ ఏంటి అనంటే క్వాకా యూయూఓ KKA.js ఈ ఎక్స్‌టెన్షన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఇది ఇన్‌స్టాల్ చేసుకున్నాక మనం వీఎస్ కోడ్ ఎడిటర్‌లో వ్యూలోకెళ్ళి కమాండ్ ప్యాలెట్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ క్వాకా అని చూపిస్తే ఓకే. లేకపోతే క్వాకా.js కానీ లేకపోతే మనకిక్కడ సజెషన్స్ అనేది చూపిస్తుంది. సో, ఇక్కడ నేను క్వాకా.js న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నా. అంటే మనం జావాస్క్రిప్ట్ యొక్క న్యూ ఫైల్‌ని ఈ ఎక్స్‌టెన్షన్ ద్వారా మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో, ఇక్కడ మనకి దాని మీద క్లిక్ చేయంగానే లాంగ్వేజెస్ ఇచ్చింది. టైప్ స్క్రిప్టా, జావాస్క్రిప్టా అని. మనకి జావాస్క్రిప్టే కాబట్టి ఇప్పుడు నేను జావాస్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో, దాని మీద క్లిక్ చేసాక మనకి ఇక్కడ ఇక్కడ లోడ్ అవుతుందనమాట. కింద బాటమ్ టూల్ బార్‌లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ క్వాకా అని కనిపిస్తుంది. సో, నేనిక్కడ లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ అని రాస్తున్నా. సో, ఇప్పుడు నేను కన్సోల్‌లో నేమ్ అని రాస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఎంఎస్ అని అక్కడ డిస్‌ప్లే అయింది. అండ్ ఇప్పుడు నేను ఒక యారేని తీసుకుంటున్నా. లెట్ ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 9, 90, 80, 70 అని తీసుకున్నాను. సో, ఇప్పుడు నేను ఏఆర్ఆర్ ఆఫ్ 1 అని ఇస్తున్నా నెక్స్ట్ లైన్‌లో. సో, ఇప్పుడు మనకి ఏఆర్ఆర్ ఆఫ్ 1 అంటే ఇక్కడ మనకేమి రాలే. సో, మనం ఏం రాయాలనంటే ఇక్కడ కన్సోల్‌లో ఏఆర్ఆర్ ఆఫ్ 1 అని రాస్తే అప్పుడు మనకి ఆ యారేలో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్నదొస్తుంది. సో, ఇప్పుడు మనకి ఏఆర్ఆర్ ఆఫ్ 1 అంటే 9 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఒక ఫంక్షన్ రాస్తున్నా. సో, ఒక ఫంక్షను సో, ఇక్కడ మనకి ఎర్రర్స్ అవి కూడా చూపిచ్చేస్తుంది. కోడ్ రాసేటప్పుడు కంప్లీట్‌గా రాయకపోతే. సో, ఫంక్షన్ టెస్ట్ ఆఫ్ అని చెప్పి ఒక 2 నంబర్స్‌ని తీసుకుంటున్నా. 8 కామా సో, ఇక్కడ వేరియబుల్ నేమ్స్ ఇవ్వాలి. ఎక్స్, వై అని తీసుకుంటున్నా. సో, ఇప్పుడు ఆ ఫంక్షన్ లోపల నేను కన్సోల్‌లో ఎక్స్ స్టార్ వై అని రాస్తున్నా. సో, ఇప్పుడు మనం ఎక్కడైతే ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తామో ఆ ప్లేస్‌లో ఆటోమేటిక్‌గా మనకి అవుట్‌పుట్ అనేది చూపిచ్చేస్తుంది. సో, టెస్ట్ ఆఫ్ నేను 5, 6 అని తీసుకుంటున్నా. 6, 5 సో, ఆ కన్సోల్ స్టేట్‌మెంట్‌లో మనకేమొచ్చేసిందంటే అవుట్‌పుట్ ఆటోమేటిక్‌గా ప్రింట్ అయింది. సో, ఇది ప్రాక్టీస్ కోసం మనం ఈ ఎక్స్‌టెన్షన్‌ని యూజ్ చేసుకోవాలి. ఎక్స్‌టెన్షన్ నేమ్ వచ్చేసి quaka.js. సో, ఇది వర్క్ అవ్వాలి అంటే మన సిస్టమ్‌లో ఖచ్చితంగా నోడ్ జేఎస్ అనే సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మనం గూగుల్‌లోకెళ్ళి node.js.org అని టైప్ చేసినట్టయితే ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో, విండోస్ అయితే విండోస్, వేరే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్ మీద క్లిక్ చేసి జస్ట్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఎక్స్‌టెన్షన్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అనంటే మనకి హెచ్‌టీఎంఎల్‌లో కలర్ కోడ్స్ ఉంటాయి కదా! ఆ కలర్ కోడ్స్‌ని హైలైట్ చేయడానికి ఒక ఎక్స్‌టెన్షన్ యూజ్ అవుతుంది. అదేంటి అనంటే కలర్ హైలైట్. సో, ఇక్కడ నేను ఒక ఫైల్‌లో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నేనిక్కడ హెచ్1 అని ఒక ట్యాగ్ తీసుకుంటున్నా. హెలో అని టెక్స్ట్ పెట్టాను. సో, ఇప్పుడు నేను స్టైల్ ట్యాగ్‌లో హెచ్1 తీసుకుంటున్నా. దానికి కలరు నేను హెక్సాడెసిమల్ ఇస్తున్నా. ఇది ఎందుకంటే ఈ ఎక్స్‌టెన్షన్ హెక్సాడెసిమల్‌లో ఇచ్చినప్పుడే మనకి కలర్ కోడ్స్‌ని హైలైట్ చేసి చూపిస్తుంది. సో, ఇప్పుడు నేను 787877 ఇచ్చాను. సో, దానికి సంబంధించిన కోడ్ కలర్ ఏదైతే ఉంటుందో దాని బ్యాక్‌గ్రౌండ్ కూడా ఆటోమేటిక్‌గా ఇది వచ్చేస్తుందనమాట. ఇప్పుడు నేను నార్మల్‌గా ఆహ్,
కలర్ నేమ్ ఇస్తున్నాను. సో, ఇప్పుడు మనకి చూపించట్లే. ఆ ఎక్స్‌టెన్షన్ చూపించాలి అనంటే మనం హెక్సాడెసిమల్‌లోనే కలర్ కోడ్స్ అనేవి ఇవ్వాలి. సో, ఇప్పుడు నేను దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు రెడ్ మీద కలర్ చూజ్ చేసుకున్నా. రెడ్ కలర్ అనేది ఇక్కడ మనకి హైలైట్ అయ్యొచ్చింది. సో, ఇప్పుడు బ్లూ కలర్ మీద క్లిక్ చేస్తున్నా. బ్లూ కలర్ అనేది హైలైట్ అయ్యొచ్చింది. నెక్స్ట్ ఏంటి అనంటే మనకి ఈ ఎక్స్‌టెన్షన్ రావాలి అనంటే అసలు మనం ఏం ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే కలర్ హైలైట్ అనేది ఎక్స్‌టెన్షన్ నేమ్ అన్నమాట. సో, ఇది కలర్ హైలైట్ అనేది ఎక్స్‌టెన్షన్ నేమ్. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ బూట్‌స్ట్రాప్ 5కి సంబంధించిన ఒక ఎక్స్‌టెన్షన్. మనకి బూట్‌స్ట్రాప్ యొక్క కోడ్ ఎగ్జాంపుల్స్ కావాలి అనంటే మనం బూట్‌స్ట్రాప్ వెబ్‌సైట్‌కి వెళ్లి మనం కోడ్ అనేది తెచ్చుకుంటాం. సపోజ్ మనకి బూట్‌స్ట్రాప్ వెబ్‌సైట్‌లో ప్రతి దానికి ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. సో, ఫార్మ్ కంట్రోల్, ఫార్మ్స్, బటన్స్, లిస్ట్స్ ఇలా ఏవైతే ఉన్నాయో సో, మనం ఏం చేస్తామనంటే ఇక్కడికి వెళ్లి ఇది కాపీ చేసుకుంటాం ఇలాగా. సో, కానీ మనకి వీఎస్ కోడ్‌లో ఒక ఎక్స్‌టెన్షన్ ఉంది. అదేంటి అనంటే బూట్‌స్ట్రాప్ 5 మనకి ఏ వెర్షన్ కావాలో ఆ వెర్షన్ అన్నమాట. బూట్‌స్ట్రాప్ లేటెస్ట్ వెర్షన్ 5 కాబట్టి సో, నేను 5ని ఇన్‌స్టాల్ చేశాను. సో, ఇది బూట్‌స్ట్రాప్ 5 క్విక్ స్నిప్పెట్స్ అనేది ఎక్స్‌టెన్షన్ నేమ్ అన్నమాట. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్నాక సో, మనం హెచ్‌టీఎంఎల్‌లో సో, ఇక్కడ నేను ఫార్మ్స్‌కి సంబంధించిన ఒక ఎక్స్‌టెన్షన్ లేకపోతే టేబుల్స్‌కి కావాల్సిన ఒక ఎక్స్‌టెన్షన్ జస్ట్ నేను టేబుల్ అని టైప్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నాకు బూట్‌స్ట్రాప్‌లోని టేబుల్స్‌కి సంబంధించిన స్నిప్పెట్ అనేది కావాలి అని అనుకున్నా. సో, నేనిక్కడ జస్ట్ టేబుల్ అని టైప్ చేయంగానే మనకి సజెషన్స్ అనేవి ఇక్కడ మనకి చూపిస్తాయి. దీంట్లో ఇది నార్మల్‌గా ఎమిట్ అనే అబ్రివియేషన్ ఉంటుంది గదా! దానికి సంబంధించింది. సో, ఇది క్లిక్ చేస్తే జస్ట్ టేబుల్ ట్యాగ్ ఓపెన్, క్లోజ్ వస్తుంది. కానీ మనకి దాని కింద ఇంకా సజెషన్స్ అనేవి చూపిస్తున్నాయి. BS5 టేబుల్ డిఫాల్ట్, BS5 టేబుల్ స్పెషల్, సో, BS5 నావ్ టాబ్స్ పిల్స్ ఇలా చాలా చూపిస్తున్నాయి. ఇప్పుడు నేను BS5 అంటే బూట్‌స్ట్రాప్ 5 మనం ఎక్స్‌టెన్షన్ యూజ్ చేసాం గదా! ఇన్‌స్టాల్ చేసాం గదా! దానికి సంబంధించిన ఇక్కడ సజెషన్ అన్నమాట. సో, నేను దాని మీద క్లిక్ చేశాను. సో, ఇలా క్లిక్ చేయంగానే మనకి టేబుల్‌కి సంబంధించిన ఒక డమ్మీ కోడ్ అనేది ఇక్కడ మనకి డిస్‌ప్లే అయిపోయింది. సో, నేనిక్కడ దీని యొక్క అవుట్‌పుట్‌ని చూస్తున్నాను ఇప్పుడు. సో, మనం బూట్‌స్ట్రాప్ వెబ్‌సైట్‌కి వెళ్లి తీసుకునేది ఏదైతే ఉందో అది ఈ ఎక్స్‌టెన్షన్ యూజ్ చేస్తే బ్రౌజర్‌లో కాకుండా మనం ఆ వెబ్‌సైట్‌కెళ్లి చెక్ చేసే కన్నా ఇక్కడే మనం సజెషన్స్‌లో ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, టేబుల్ ప్రైమరీ వచ్చింది కాబట్టి మనకి బోర్డర్స్ అలా అండ్ బ్యాక్‌గ్రౌండ్ అలా వస్తుంది. సో, ఇప్పుడు నేను నార్మల్ టేబుల్ ఇచ్చాను ఇలా వచ్చింది. సపోజ్ మనకి బూట్‌స్ట్రాప్‌లో నావ్‌కి సంబంధించిన నావ్ బార్ ఉంటుంది కదా! దానికి సంబంధించింది కావాలి అని అనుకున్నాం. సో, ఇక్కడ మనకి BS5 నావ్ కంప్లీట్ అని ఉంది. సో, దీన్ని క్లిక్ చేశాను. దాన్ని ఎంటర్ చేశాను. సో, ఇప్పుడు మనకి నావ్ బార్‌కి సంబంధించిన కోడ్ అంతా మనకిక్కడ వచ్చేస్తుంది. సో, ఏం టైప్ చేసినా దానికి రిలేటెడ్ బూట్‌స్ట్రాప్‌లో సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, దానికి సంబంధించిన సజెషన్ అనేది అక్కడ మనకొస్తుంది. దాని మీద ఎంటర్ చేస్తే మనకిక్కడ డిస్‌ప్లే అయిపోతుంది. సపోజ్ నాకిక్కడ ఫార్మ్ కావాలని అనుకుంటున్నాం. సో, ఇక్కడ నేను ఫార్మ్ చెక్ బాక్సు, ఫార్మ్ ఈమెయిలు, ఫార్మ్ ఇన్‌పుట్, BS5 ఇలా ఉంది కదా! ఒక్కొక్కటి ఏది కావాలంటే అది మనం క్లిక్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి ఇన్‌పుట్ టైప్ ఫైల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిందొచ్చింది. సో, ఇలా వచ్చిందనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.